సో శ్రీరామనవమికి ఇలా అవుతుందని అనుకోలేదు. ఎందుకో ఏంటో తెలియదు కానీ ఈరోజు నేను చాలా మనస్ఫూర్తిగా పూజ చేసుకుందాం అని 2 డేస్ నుంచి అనుకున్నాను. అయినా సరే ఒకదాని వెనకాల ఒకటి ఏదో ఒక అడ్డంకి అనమాట. ఆల్మోస్ట్ ఈరోజు నేను పూజ చేసుకునేటప్పటికే 11 అవ్వింది. అందులో ఏమైందో తెలీదు 3 సార్లు నాకు ఇలాగే అవ్వింది. సో ఏమైంది ఏంటో చూడాలంటే లాస్ట్ వరకు చూడండి. సో నార్మల్గా అయితే నేను డైలీ 7 కల్లా లెగిస్తాను, ఎవరున్నా లేకపోయినా 7 కంపల్సరీగా. సో ఈరోజు పూజ పండుగలు ఏమైనా ఉంటే ఆల్మోస్ట్ నేను 6 కల్లా లెగుతాను. అంతకు మించి ముందుగా లెగాలంటే మన వల్ల కాదు. సో అయితే మార్నింగ్ లేచి ఇల్లు అవి శుభ్రాలు చేసి ఇంటి పని అంతా అయిపోయాక బయట గుమ్మాలకి అది పసుపు అవి ముగ్గులు పెట్టేసి ఇంకా వంట పని స్టార్ట్ చేసేద్దాం అనే లోపల ఇంకా మా సారు మా ఆయన ఇద్దరు రెడీ అవ్వలేదన్నమాట. ఇంకా స్నానాలు వేయలేదు. ఇందులోగా షాప్కి వెళ్ళి ఈరోజు అసలు ఒక్క పని అనుకోవాలి ఒకటి అన్నీ అలాగే అవి ఒకటంటే ఒకటి కూడా కాదు, ఒకటి కూడా శుభ్రంగా అవ్వలేదు నన్ను అడిగితే. అన్నీ అలాగే అవిని ఏంటంటే మార్నింగ్ ఒకసారి మా ఆయన షాప్కి వెళ్ళారు, అన్నీ ఒకేసారి తెచ్చుకుంటాం మేము మంత్కి సరిపడ్డాను. నార్మల్ పాల ప్యాకెట్ లాంటివి అయితే ఎప్పుడెప్పుడే తెచ్చుకోవాలి కదా. సో అయితే మార్నింగ్ ఒకసారి పాలకి పంపాను, తర్వాత మళ్ళీ బెల్లానికి పంపాను, మళ్ళీ తర్వాత ఇలాచి ఏదో అలా ఒకదాని పాపం అలా ఒక 4-5 టైమ్స్ తిప్పాను అనమాట. మా ఆయనకి మా అబ్బాయికి ఇద్దరికి చిరాకు వస్తుంది. ఇంతలోకి నాకు డ్యూటీకి టైం అయిపోతుంది. నాకు టిఫిన్ వేసే నాకు ఇప్పుడు దేవుడి దండాలు అవి పెట్టుకోవడానికి నాకు టైం లేదు, నువ్వు పెట్టుకుని నిదానంగా ముందైతే మాకు టిఫిన్ రెడీ చేసే అని ఆయన చెప్పారు. సో వాళ్ళకి టిఫిన్లో అయిపోయినాయి, వాళ్ళ ఒక టిఫిన్ చేసేస్తున్నారు. సో అయితే ఇంతకీ మార్నింగ్ నుంచి ఏదో ఒక చిందరవందర అవుతుందని చెప్పాను కదా. ఏంటనుకున్నారు ఫస్ట్ ఏమోని స్వీట్ పొంగల్ చేద్దాం అనుకున్నాను. పప్పు రైస్ పెట్టి కుక్కర్లో ఉడికించాను. ఇంతలో షార్ట్ వీడియో తీసి పెట్టుకోవచ్చు అని అనుకున్నాను. సరేలే అని ఇంతలోగా అంటే శ్రీరామనవమి కదా, పూజ ఒక్కొక్కరు ఒక్కలా చేసుకుంటారు కదా, సరే అయితే నేను కూడా నా లాంగ్ వీడియోలో పెట్టుకోవడానికి ఉంటుందని లాంగ్ వీడియో. షార్ట్ వీడియో లాంగ్ వీడియో అంటే కొంచెం మొబైల్ కొంచెం హారిజాంటల్గా వెర్టికల్గా పెట్టాలి కదా. సో తర్వాత ఆ పక్కనేమోని మళ్ళీ ఏంటది పానకం రెడీ చేస్తుంటేనేమోని దాంట్లోకి కొంచెం మిరియాలు ప్లస్ ఇంకా ఇలాచి 2 చెదగొట్టి ఉంచుకున్నాను. తర్వాత ఈ పొంగల్లోకి ఏమోని కొంచెం ఇలాచి అవి కొంచెం దంచి పెట్టాను. అయితే ఇందులో ఏం చేశాను, ఆ ఇలాచి ఏమోని ఇలాచి వేయడం అనేసి మిరియాలను ఇలాచి కలిపిందేమోని పొంగల్లో వేసాను. ఇంకా చూడాలి నా హడావిడి. మళ్ళీ అది తీసి పాడేసి మళ్ళీ ఈ పానకం కోసం మళ్ళీ మిరియాలు అవి దంచి ఉంచాను. ఈసారి ఏమైంది చెప్పాను కదా, హారిజాంటల్గా వెట్టిగల పెడదాము లాంగ్ వీడియోకి షార్ట్ వీడియోకి అని. ఇంతలోగా నా పొంగల్ది వీడియో తీద్దామని లోపల ఏమైంది, పానకం చేతితో పాటు తిరగబడిపోయింది, అంత కష్టపడి చేసింది. సో అయితే అదేమైంది, అది ఒలిగిపోయిందా, సారీ మొత్తం అయిపోయింది. ఇల్లు తెలిసిందే కదా, చిన్నది ఏదైనా తీపి ఒలిగితేనే ఇల్లంతా జిగిరైపోతుంది. అలాంటిదే పానకం మొత్తం ఒలిగిపోయింది. వంటగది మొత్తం క్లీన్ చేశాను, 2-3 టైమ్స్ క్లీన్ చేసిన జిగురుగా ఉండేది. అయితే సరేలే అని మళ్ళీ కలిపితే ఈసారి ఏమైంది, ఈసారి ఏమోని మిరియాల పొడి అది పోయింది, ఎక్కడో మా పిల్లోడు జల్లీసాడు. సో మళ్ళీ దానికోసం మళ్ళీ మిరియాల పొడి దంచాను. సో అది అయిపోయిన తర్వాత ఓ పక్క ఏమోని టైం ఏమోని 10:30 లోపల పెట్టేసుకోవాలంటే అప్పుడే ముహూర్తం ఏదో అంటారు కదా శ్రీరామనవమి, కరెక్ట్గా ఆ టైంలో పెట్టుకోవాలి. సో పక్క టైం అయిపోతుంది, ఇంకా నా ప్రసాదాలు రెడీ అవ్వలేదు. సో రైస్ అయిపోయింది, రైస్ స్టార్టింగే పెట్టేశాను. తర్వాత ఇప్పుడేమోని పులిహోర మీరు చూసుంటే నా పులిహోరలో ఒకటి తక్కువ వచ్చింది కూడా. అదేంటంటే ఎండి మిరగాయలు వేయడం మర్చిపోయాను. మన హడావిడి అలా ఉంటుంది అనమాట, ఏదో ఒక్కటి ఎగిరిపోద్ది వండే టైంలోనే, అంత హడావిడి పడతాను అనమాట. వంట వండేటప్పుడు అంటే పని బేగా అయిపోవాలి, అందులో మన ఏమున్నాయి లేవా ఏం కనబడవు మనకి. సో అయితే ఏదోలాగా ఇంకా మనకి కదా ఇంట్లోకే కదా అని చెప్పేసి అందులో ఇంకా చింతపండు పులిహోర చేసేంత ఖాళీ లేక నిమ్మకాయ పులిహోర తిప్పేశాను. సో అది బాగానే అయిపోయింది. ఇంతలో అన్నం ఫ్యాన్ కింద ఎడబతికి మా అబ్బాయి అన్నం అంతా తీసి జల్లేయడానికి రెడీ అయిపోయాడు. అస్సలు టార్చర్ రా బాబు, నన్ను అడిగితే మా అబ్బాయితో వంట మామూలుగా ఉండదు. అంత హడావిడిగా ఎంత ఇదిగా చేసినా సరే అక్కడికి వస్తుంది. సరేలే అని చెప్పి ఇంకా ప్రసాదాలు అవి రెడీ చేసి ఇల్లు అంతా క్లీనింగ్ అయిపోయింది. ఆ పానకం పంపిస్తాను కదా అది మొత్తం క్లీనింగ్ ఒక 4-5 టైమ్స్ మాఫెట్ తుడితే అప్పుడు పోయింది. ఆ తర్వాత ఈ పీట మా అమ్మ పెళ్ళప్పుడు పెట్టింది అనమాట. మేము దేవుడికి సంబంధించిన ఎప్పుడైనా పూజలు వచ్చినప్పుడు తీస్తాము. సో అయితే కిందన మరి శ్రీరాముడి ఫోటో, మాకు ఏ దేవుడి ఫోటో ఆ దేవుడు విడిగానే ఉంటుందిలే, గొడవ లేకుండా ఉంటుంది. ఎందుకంటే సమయానికి ఫోటో మనం కొని తెచ్చుకోలేం కదా. సో అయితే దీనికి ముగ్గులు మరి పేర్లు ఎట్టకండి, ముగ్గులు మొత్తం వెరైటీగా ఉంటాయి. నేను పెద్దగా పూజలు ఏం చేయను, పెళ్ళి అవిన తర్వాత స్టార్ట్ అవ్వింది. పెళ్ళికి ముందరంటే ఓన్లీ వండడం వరకే, మనం వండడం కూడా కాదు, ఓన్లీ నేను కూరగాయలు అవి ఇవి రెడీ చేసి ఇవ్వడం తప్ప వంట జోలికి నన్ను రానిచ్చేవారు కాదు. సో అయితే పెళ్ళి అవ్వాక ఇంకా తప్పదు, మా అత్త పువ్వుల సమం గట్టకపోయినా సరే మీ అమ్మాయిలు నేర్పలేదా అనే రకం అనమాట. సో అలా కొంచెం అలా మనం కూడా పూజల్లో దిగిస్తాం. నేను ఎలా వెళ్ళేసి వచ్చేటప్పుడు మా అబ్బాయి అప్పుడే ముగ్గు ఫస్ట్ ప్రైజ్ ఇస్తాడనమాట. మధ్యలో గీతకి ఇస్తాను నేను ముగ్గేడుతున్నానని.
నేను పూజ చేసుకుంటే మా అబ్బాయి నా దరిదాపుల్లోనే ఉంటాడు. ఏదైనా పని చేస్తే ఆడికి అదొక సంతోషం నా వెనకాల తిరగడంలోనే. సో ఈడు కూడా అగరొత్తులు అట్టుకొని నేను వెలిగించేస్తాను అది కానీ అందులో గుచ్చేస్తున్నాడు. సో అయితే ఇంతకీ పువ్వులేమో అని ముందు రోజు కొని తెచ్చుకుందాం అనుకున్నాను. నాకు హెల్త్ బాగాలేదని నేను అలా మంచం మీద ఉంటే మా ఆయన ఇంకా చెప్తే పని కట్టుకొని వెళ్ళు అంటే వెళ్తాడనమాట ఈ మనిషి. సో అయితే తేడం మానేశాడు. పొద్దున్న తెస్తాను అన్నాడు. పొద్దున్న తీరా చూస్తే డామేం పువ్వులు ఉన్నాయి కదా, ఇంకా అట్లతో పెట్టేసుకో, ఇప్పుడు నేను వెళ్ళలేను, నాకు డ్యూటీ టైం అయిపోతుందని పువ్వులు తేలేదు, ఏం తేలేదు. ఇంకా నయమే మా దరిదాపుల్లో అట్టుపళ్ళు అమ్ముతారనమాట. సో అక్కడికి వెళ్ళి అట్టుపళ్ళు కొబ్బరికాయ తెచ్చాడు. సరేలేని దేవుడిమూల పువ్వులన్నీ సదిరేసి ప్రసాదం అది రెడీ చేస్తాను దేవుడిమూల పెట్టడానికని. ఇప్పుడు ఏమైంది, కొబ్బరికాయ కొడితే కొబ్బరికాయ వాడిపోయిన కొబ్బరికాయ ఉంటుంది కదా, అంటే సగం కొబ్బరికాయ మొత్తం వాటర్లోకి వస్తుంది అనమాట. అంటే లోపల ఏదో పీకిపోయినట్టు అంటారు కదా, అలాగ కొబ్బరికాయ లోపల సగం కుళ్ళిపోయింది. అసలు నా మనసు అంతా ఏదోలా అయిపోయింది. ఇదేంటి ఇంత మనస్ఫూర్తిగా దేవుడు దండం పెట్టుకుందాం అనుకున్నాను, పూజ చేసుకుందాం అనుకున్నాను, ఇదేంటి ఇలా అవ్విందా అనుకున్నాను. అలా మా ఆయన అన్నాడు, మనం కొబ్బరికాయ లోపల ఏమన్నా చూస్తామేంటి, అన్నీ అలా పట్టించుకుంటే ఎలాగా, ఏదో నీ మనస్ఫూర్తిగా పెట్టుకోవాలనుకున్నావు పెట్టించుకున్నావు కదా, ఇంకా తర్వాత ఏదోటి అవుతుంది, నువ్వేం కంగారు పడకు అని మా ఆయన అన్నాడు అనమాట. ఓ పక్క మా చిట్టి రాముడు దేవుడు దండం పెట్టేసుకుంటున్నాడు అనమాట. వాడికి ఎంత ఇదో బొట్లు పెట్టి అమ్మ దేవుడు దండం పెట్టేసుకుంటానమ్మా అని ఏమో మొక్కేసుకుంటాడు కళ్ళు మూసుకొని. సో అయితే ఆల్మోస్ట్ నా పూజ అవ్వబోతుకి 11:30 అలా అయిపోయింది. సో ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేదు కదా, ఇంకా ప్రసాదాలు బ్రేక్ఫాస్ట్ కింద తీసుకోవడమే. సో అయితే నా పూజ ఈరోజు ఇలాగ అవ్వింది అనమాట. ఇన్ని మిస్టేక్స్ అవ్వింది, మరి ఏమవుతుంది ఏంటో చూడాలి. కానీ అనుకునే జరిగితే జరగకపోయినా నేను మనస్ఫూర్తిగా పెట్టుకోవాలి అనుకున్నాను, పెట్టించుకున్నాను. మధ్యలో ఎన్ని అవంతరాలు వచ్చినా మనం పట్టించుకోకూడదు. మా అబ్బాయి ఏమోని ఇంకేమొచ్చినా సరే మధ్యలో వాటా చెప్పాను కదా, నా వీడియోలో పార్ట్నర్ వీడియో ఉంటాడు. మా ఆయన అంత బేగా కనబడాడు కానీ వీడియోలోని, మా అబ్బాయి ఈ వీడియో అనుభూతికి ముందే కూర్చోపోతాడు. సో అయితే ఇంతలోనే మధ్యలో ఏదో ఆర్డర్ వచ్చింది. ఆ ఆర్డర్ కూడా తీసుకొని వెళ్ళలేను, కానీ అవి మళ్ళీ రిటర్న్ పెట్టేయాల్సి వచ్చింది. అది ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చూపెడతాను. నా వీడియో ఎలా అనిపించిందో. కానీ పండగ పూట పానకం ఒలిగిపోవడం, కొబ్బరికాయ కుళ్ళిపోవడం, తర్వాత పూజకి సంబంధించిన సామాన్లు కుదరకపోవడం, ఇంక ఇలాంటివి కొన్ని ఉంటాయి కదా, నాకు కొంచెం అంత సెంటిమెంటల్ కాదు కానీ కొంచెం ఎమోషనల్ అవుతాను అన్నమాట ఇలాంటి వీటికి. సో అయితే నాకు ఎందుకో కొంచెం ఏదోలా అనిపించింది. మా ఆయన అలాంటివి ఏం పట్టించుకోకలే అన్నాడు. సో ఇంతేనండి నా వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్